బైబిల్‌లో సదోమ మరియు గొమొర్రా నగరాల గురించి మనం చదివినప్పుడు, దేవుడు ఆకాశం నుండి అగ్ని మరియు గంధకాన్ని కురిపించి ఆ నగరాలను నాశనం చేశాడని తెలుసుకుంటాం. కానీ ఇది కేవలం కథేనా? లేక నిజంగా జరిగిందా? అనే ప్రశ్నకు ఈ వీడియో సమాధానం. ఇప్పుడు నేను చూపించబోయే ఈ రహస్య అవశేషాలు మీరు చూస్తే షాక్ అవుతారు. ఆ రహస్య అవశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. బైబిల్‌లో దేవుడు నాశనం చేసిన ఆ 2 పట్టణాలు ఇప్పటికి కూడా ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. సైంటిస్టులు చెప్తున్నట్టు ఈ నగరాలు ఇప్పటి డెడ్ సీ దక్షిణ భాగంలో ఉన్న నుమేరియా అనే ప్రాంతంలో కనుగొన్నారు. అక్కడ ఇప్పటికీ బూడిద మరియు గంధకం లాంటి గుర్తులు ఇంకా కనిపిస్తున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే బైబిల్‌లో చెప్పినట్లుగానే ఈ నగరాలు అగ్నితో నాశనం అయ్యాయని తెలుస్తుంది మనకి. 1970లో మొదటిసారిగా వాల్టర్ ఈరెస్ట్ మరియు థామస్ అనే ఈ ఇద్దరు సైంటిస్టులు జోర్డాన్ దేశంలోని నుమేరియా అనే ప్రాంతంలో ఈ నగరాలు కనుగొన్నారు. 1978లో అమెరికాకు చెందిన రాన్ వైట్ అనే సైంటిస్ట్ మృత సముద్రం దగ్గర ఉన్న ఎడారిలో సల్ఫర్ బంతులు మరియు బూడిద పట్టణ అవశేషాలు కనుగొన్నారు. ఆ తర్వాత అమెరికన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ స్టీవ్ 2005లో జోర్డాన్ దేశంలోని తాల్ ఇల్ హమాన్ అనే ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించారు. అక్కడ ఆయనకు ఒక పెద్ద పురాతన నగరం అత్యంత వేడితో పేలిపోయిన అవశేషాలు కనిపించాయి. అదేవిధంగా మట్టి పాత్రలు ఆయనకు లభించాయి. 1970 నుండి 2020 వరకు దాదాపు 20కి పైగా సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు అమెరికా నుండి యూరప్, ఇజ్రాయెల్, జోర్డాన్ దేశం నుండి పరిశోధనలు చేశారు. ఇప్పటికీ అక్కడ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అక్కడ నేలలో తవ్వకాలు చేసిన సైంటిస్టులకు చిన్న చిన్న గంధపు బంతులు దొరికాయి. అక్కడ ఉన్న బూడిదలు అవి కూరుకుపోయి ఉన్నాయి. 20 సంవత్సరాలుగా కలెక్ట్ చేస్తున్న ఆ శాంపిల్స్ అన్ని వేరు దేశాలకు రీసెర్చ్ కోసం పంపిస్తూ ఉన్నారు. న్యూజిలాండ్ లోని గ్రేస్ఫీల్డ్ లో ఉన్న స్పెక్టర్ అనలిటికల్ ల్యాబ్ లో ఒక నమూనాను పరిశీలించారు. టెస్ట్ రిపోర్ట్స్ చూసిన వాళ్ళే షాక్ అయ్యారు. ఎందుకంటే వాటిలో 98% శుద్ధమైన సల్ఫర్ ఉంది. కానీ ఇంత శుద్ధమైన సల్ఫర్ మన ప్రకృతిలో దొరకడం చాలా అరుదు. ఎందుకంటే ఈ బంతులు సాధారణ అగ్ని పర్వతాలలో దొరికే గంధకం బంతుల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. ఇది ఒక దివ్యమైన శక్తి వల్ల ఏర్పడి ఉంటాయని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. అక్కడ దొరికిన సల్ఫర్ బంతులను మండిస్తే అవి నీలి రంగులో మండుతున్నాయి. అలా నీలి రంగులో మండటం సల్ఫర్ యొక్క సహజ లక్షణం. అవి మండుతున్నప్పుడు వచ్చే వాసన చాలా ఘాటుగా ఉంటుంది. అదే బైబిల్లో చెప్పిన గంధకపు వాసన. నుమేరియా అనే ప్రాంతంలో ఇప్పటికీ ఇంకా చాలా బంతులు ఇలా దహనమవని స్థితిలో ఇంకా అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక అసాధారణమైన శాస్త్రపరమైన ఒక అంశం చూద్దాం. ఆ సల్ఫర్ బంతులు ఎప్పుడైతే రాళ్లపై పడినప్పుడు అవి సాధారణ మంటల్లా కాకుండా అత్యంత తీవ్రమైన వేడిని ఉత్పత్తి చేశాయి. ఆ వేడి వల్ల రాళ్లలో ఉన్న ఎలక్ట్రాన్లు ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ మళ్ళీ ఆకర్షించుకునే ఒక శక్తివంతమైన ప్రక్రియ అక్కడ జరిగింది. ఈ ప్రక్రియను శాస్త్ర భాషలో థర్మల్ అయనైజేషన్ అని అంటారు. అంటే ఆ వేడి ఎంత ఎక్కువగా ఉంటే ఆ రాళ్లలోనే ఉన్న పదార్థాలు తమ ఎలక్ట్రాన్లు కోల్పోయి అంత స్థాయికి చేరి ఉంటాయి. ఆ సమయంలో అక్కడి ఉష్ణోగ్రతలు దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగి ఉంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ వేడి కారణంగా గోడలపై వివిధ బూడిద రంగు పొరలు ఏర్పడ్డాయి మరియు తిరుగుతున్న వలయాల్లా కనిపించే చిహ్నాలు ఏర్పడ్డాయి. ఇవి సాధారణమైన అగ్నిపర్వతాల మంటల్లా కాకుండా ఒక దివ్యమైన శక్తి వల్ల లేదా తీవ్రమైన పేలుడు వల్ల అవ్వొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఆశ్చర్యకరంగా ఏమిటంటే ఇప్పటికే అక్కడ ఆ బూడిద పొరలు, ఆ చిహ్నాలు అక్కడ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే బైబిల్లో చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. దేవుడు ఆకాశం నుండి అగ్ని మరియు గంధకాన్ని కురిపించి ఆ నగరాలను నాశనం చేశాడు అనే వాక్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇది స్పష్టంగా చూపిస్తుంది ఆ నగరాలు ఒక్క క్షణంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలో దహనమయ్యాయని, దేవుని తీర్పుకు నిదర్శనంగా నిలిచాయని. ఈ వీడియో మీరు చివరి వరకు చూసారంటే దీని నుంచి ఎంతో కొంత నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం చేస్తూ ఉంటాను.